ఉదయం మీకు డిఎస్సి నుంచి ఇక్కడ ఉద్యోగాల తరపున మేము పోరాటం చేస్తామన్న ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీతో పాటు అనేక మంది మీడియా సభ్యులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది, మీ వైపు అటువైపుగా కాకుండా జరిగిన సిచ్యువేషన్ ఏంటి అనేది ప్రజలందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి. రవితేజ గారు, బేసిక్ గా ఇక్కడ అభ్యర్థులు తమ గోడు ప్రభుత్వానికి చెప్పుకోవాలని కూడా వాళ్ళు ఉదయం నుండి కూడా పాపం ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము అభ్యర్థులందరూ కూడా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఒకవేళ మేము ప్రొటెస్ట్ చేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారని భయంతో లైబ్రరీ దగ్గరకు వస్తే మేము బైట్స్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. సో అందుకే అక్కడికి లైబ్రరీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర బైట్స్ తీసుకుంటున్నాము. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ గోడు వెలిబుచ్చుకుంటున్నారు, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, దయచేసి ప్లీజ్ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయండి, మాకు ఒక 3 months అన్న టైం ఇవ్వండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. మన జీ న్యూస్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ ఆస్పిరెంట్స్ బాధలేందో అవే పోర్ట్రేట్ చేశాము. ఈ లోపల సిఐ రాజేందర్ అక్కడికి వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని నన్ను దుర్భాషలాడడం మొదలు పెడితే నేను చాలా ఇంగ్లీష్ లో చాలా ప్రొఫెషనల్ గా చెప్పాను, సార్ ఐఎమ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్ సార్, ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ, యు ఆర్ ఎ పబ్లిక్ సర్వెంట్, ప్లీజ్ అలో మీ టు డూ మై డ్యూటీ అని చెప్పేసి కూడా చెప్తా ఉంటే ఆయన నా కాలర్ పట్టుకొని నన్ను ఒక రోగ్ అనుకున్నాడో మరి లేకపోతే రోడ్ పైన వెళ్ళే గూన్ అనుకున్నాడో తెలియదు కానీ నా కాలర్ పట్టుకొని నన్ను ఈడ్చుకొని వెళ్ళాడు. నేను చెప్పాను, సార్ మీరు ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తున్నారు, యు ఆర్ నాట్ సపోజ్ టు హ్యాండిల్ మీ లైక్ దిస్ అని కూడా క్లియర్ గా చెప్తున్నా కూడా నన్ను జీపులో ఎక్కించి ఓయూ పోలీస్ స్టేషన్కి వెళ్ళాక కూడా నా పైన దుర్భాషలాడుతూ నన్ను వార్నింగ్ కూడా ఇచ్చాడు. పోలీసులతో పెట్టుకుంటా నువ్వు ఎలా బతికి బట్టగడతావని నన్ను వార్నింగ్ ఇచ్చాడు. మా వీడియో జర్నలిస్ట్ సాగర్ వీడియో తీస్తుంటే సాగర్ తో పాటు మహేందర్ అని 2 వీడియో జర్నలిస్టులను కూడా ఇబ్బంది పెట్టారు. వాళ్ళకి నేరుగా వార్నింగ్ ఇస్తున్నారు, డైరెక్ట్ వీడియో తీయద్దని. ఒక కానిస్టేబుల్ అయితే మా వీడియో జర్నలిస్ట్ సాగర్ కెమెరా తీసుకొని వేరే ఎక్కడ చోట బైక్ పైన పెట్టాడు. సో ఆనందరం కూడా నేను మళ్ళీ చెప్పాను, పోలీసులు వీడియోలు తీశారు, ఇంటెలిజెన్స్ ఐజీకి శివధర్ రెడ్డి సార్ ఐఎమ్ అపీలింగ్ యూ, ఎట్ ది సేమ్ టైమ్ డీజీపీ సార్ రవి గుప్తా సార్ ఐఎమ్ అపీలింగ్ యూ, ప్లీజ్ గో త్రూ విత్ యువర్ పోలీస్ హూ షోడ్ ద వీడియోస్. ఆ వీడియోస్ అన్ని చూడండి, నేనేం మాట్లాడానో మీ వాళ్ళు ఎట్లా మిస్బిహేవ్ చేశారో మీరు చూడండి. నాది మిస్టేక్ ఉంటే ఐఎమ్ రెడీ ఫర్ ది ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ సార్. పోలీస్ పవర్ అనేది యూనిఫామ్ ఉందని చెప్పేసి అడ్డగోలుగా స్టూడెంట్స్ మీద జర్నలిస్టుల మీద చూపెట్టడం కరెక్ట్ కాదు సార్. డీజీపీ సార్, ఇట్స్ మై రిక్వెస్ట్ టు యూ, చాలా సీరియస్ గా తీసుకోవాలి. పబ్లిక్ ని పోలీసులు భాష మార్చాలి, అరే తురే అనకూడదు. నాకు జీబ్లో అనంతరం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మళ్ళీ అక్కడ పోలీస్ స్టేషన్ లో వెళ్ళాక కూడా నాతో వార్నింగ్ ఇచ్చి బయటకు వస్తే నేను అన్నాను, వాళ్ళు వెళ్తుంటే సార్ నేను యథార్థం జరిగింది చెప్తున్నాను, డోర్ నాక్ చేసి సార్ మీరు మీ పవర్ చూపెట్టారు, మీడియాలో ఇప్పుడు ఇది సర్క్యులేట్ అవుతుంది, మీరు మీడియా పవర్ కూడా చూస్తారు సార్ అని చెప్పేసి నేను అన్నాను. మళ్ళీ నాకు జీప్లో ఎక్కించుకొని 4-5 కిలోమీటర్లు టువార్డ్స్ అప్సిగూడ అటు ఇటు తిప్పేసి నా ఫోన్ లాక్కొని 5 నిమిషాల పాటు నా ఫోన్ లాక్కొని నువ్వు ఎవడైతే నాకేందిరా, నీకు పోలీస్ దెబ్బ అనేది నీకు తెలియదురా అని చెప్పి నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. 2 సార్లు కూడా వార్నింగ్ ఇచ్చాడు. లోపల 2 కానిస్టేబుల్ కూడా సార్ నా ఫోన్ ఇవ్వండి దయచేసి అని రిక్వెస్ట్ చేస్తుంటే ఆ పోలీసులు నన్ను వారించి వాళ్ళు నన్ను వెనక్కి లాగుతున్నారు. ఎట్ ది సేమ్ టైము నేను లిటరలీ ఐ బెగ్ దట్ సిఐ రాజేందర్ సార్ ప్లీజ్ గివ్ మై ఫోన్, నాకు ఫోన్స్ వస్తున్నాయి, నేను సీఎం సిపిఆర్తో కూడా మాట్లాడుతున్నాను, సీఎం ఆఫీస్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను, దయచేసి మీరు నాకు నా ఫోన్ ఇవ్వండి అంటే కూడా నా ఫోన్ లాక్కున్నాడు. మళ్ళీ నన్ను ఎక్కడైతే ఓయూపీఎస్ దగ్గర తీసుకెళ్లాడో అక్కడ వదిలేయకుండా నన్ను రోడ్డు మీద వేరే దగ్గర వదిలేశాడు. ఇదంతా జరిగాక కూడా మళ్ళీ కూడా నువ్వు పోలీస్తో పెట్టుకోకు అని నన్ను బెదిరిస్తున్నాడు. దిస్ ఈజ్ అగైనెస్ట్ టు ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్లీజ్ ఆనరబుల్ డీజీపీ ఆఫ్ తెలంగాణ అండ్ ఆనరబుల్ ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి సార్, ప్లీజ్ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీసులని జర్నలిస్టులతో వ్యవహార శైలి వ్యవహార భాషని మార్చండి. అందరూ తిరిగా గూన్స్ కాదు జర్నలిస్టులు అందరూ. దయచేసి ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, ప్లీజ్ కైండ్లీ కన్సిడర్ దిస్ ఇష్యూ ప్లీజ్. థ్యాంక్ యూ. ఏం డిమాండ్ చేస్తారు దీనివల్ల? ఇక్కడ ఒక ప్రొఫెషనల్ గా ఒక వృత్తిలో ఉండి అనేక అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు జర్నలిజం కోసం విద్యార్థుల యొక్క గలం వినిపించడానికి ఇక్కడ వస్తూ ఉన్నారు. మీరు కూడా ఆ రిపోర్టింగ్ లో భాగంగా ఇక్కడికి వచ్చి ఆ న్యూస్ కవరేజ్ ప్రజలందరూ కూడా తెలిసే విధంగా ప్రసారం చేస్తుంటే పోలీసులు వచ్చి గల్లాబట్టి తీసుకెళ్లి తొక్కి మొబైల్ బతకడం, ఏం డిమాండ్ చేస్తారు మీరు హైదరాబాద్ పోలీసులు? నేను సిటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సార్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ జర్నలిస్టుల పట్ల పోలీసుల వ్యవహార శైలి మారాలి.
అందరి రోడ్డు పోయే దారిన పోయే వాళ్ళని ట్రీట్ చేసినట్టు చేయకూడదు. జర్నలిస్టులకి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఆర్గనైజేషన్స్ చెప్పిన టాస్క్ ఇచ్చిన దాన్ని బట్టి, అసైన్మెంట్ బట్టి కూడా జర్నలిస్టులు అనే వాళ్ళు వర్క్ చేస్తారు. హైరార్కీ ఏది చెప్తే అది జర్నలిస్టులు చేస్తారు. సో నాకు కూడా అసైన్మెంట్ ఓయూలో గడిచిన 4 రోజులుగా కూడా ఇక్కడ నిరుద్యోగులు డిఎస్సి అభ్యర్థులు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. తమకి గోడు పెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. దయచేసి ఎగ్జామ్ ని పోస్ట్ పోయిన్ చేయమని. నేను అదే కవర్ చేయడానికి వచ్చాను. దీంట్లో ఆర్గనైజేషన్ చెప్పినట్టే నేను వర్క్ చేశాను. కానీ ఇక్కడ సిఐ తన పవర్, యూనిఫామ్ పవర్ ని మిస్యూజ్ చేయడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. దయచేసి ఇది నా ఒక్క జర్నలిస్ట్ ప్రాబ్లం కాదు, ఎంటైర్ మీడియా ఫ్రెటర్నిటీ. ఫ్యూచర్ లో వేరే జర్నలిస్ట్ కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ అవుతుంది. దయచేసి నేను గవర్నమెంట్ ని, అట్ ది సేమ్ టైం డీజీపీ తెలంగాణ, సిపి ఆఫ్ హైదరాబాద్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ దయచేసి పోలీసులు జర్నలిస్టుల పట్ల తమ వ్యవహార శైలి మార్చుకోవాలి, తమ భాషను మార్చుకోవాలి. దుర్భాషలు ఆడద్దు. దారిన పోయే దానయ్యలు కాదు జర్నలిస్టులు అనే వాళ్ళు, బాధ్యత కలిగిన వాళ్ళు జర్నలిస్టులు. సో దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, పోలీసుల భాష మారవాలి. ఇట్స్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు డ్రోన్ కెమెరాలు పెట్టి